ఏంటండి ఆ ఆలయ మంచి ప్రత్యేకత? ప్రశ్న. ఎందుకంటే శని అభయాన్ని ఇయ్యడు ఎక్కడ. శనికి అప్పజెప్పిన పని ఏంటిది? టార్చర్ పెట్టమని. మరి శని ఎట్లా మనకు అభయాన్ని ఇస్తాడు? అభయం ఇవ్వడం అంటే నేనున్నా అనడం. సో మొత్తం ప్రపంచంలో ఉన్న ఏకైక దేవాలయం తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో బంగారి కాకి మీద కూర్చొని శని అభయాన్ని ఇస్తాడు. నేనున్న నాయన చూసుకుంటా అంటాడు. సో ఆ మాట ఆయన అన్నాడు అంటే ఇంకా మనకు టెన్షన్ ఎక్కడిది? సో అందుకని అక్కడికి వెళ్ళమని చెప్తున్నా. అభయాన్ని ఆయన దగ్గర నుండి పొందడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు. ఎంత పెద్ద సమస్యనైనా హరించేటువంటి గొప్పతనము ఆయన ఒక్కసారి మన వైపు ప్రేమగా చూస్తే శని మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మనల్ని కొట్టేవాడు ఆయనే కాబట్టి నేను కొట్టపోరా అంటే ఇంకా తిరుగులేదు మనకు. అందుకని అభయాన్ని ఇచ్చే శని కాబట్టి తిరునల్లారు వెళ్ళమని చెప్తాం. ఓకే, అంటే శనీశ్వర స్వాములు చాలా చోట్ల ఉన్నారు కదా, అక్కడే ఎందుకు ప్రత్యేక? నలమహారాజు ప్రతిష్ఠించినట్టు దేవాలయము. నలమహారాజు గురించి మీకు తెలుసు కదా. సో నలమహారాజుకు సంబంధించింది. శని బంగారు కాకి మీద కూర్చొని ఉంటాడు. శని పుట్టిన ఊరు. సో అందుకని ప్రత్యేకత. దీన్ని అంతా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకు అవగాహన ఏర్పడుతుంది వీటి మీద. సో అక్కడ శని చాలా ప్రత్యేకించి అభయాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడికే వెళ్ళమని చెప్తా ఉన్నాను.